బాబుగారి మాటలకు అర్థాలే వేరులే, చంద్రబాబు గారి మాటలకు అర్థాలే వేరులే. మామూలుగానైతే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. కానీ చంద్రబాబు సార్ మాట్లాడుతున్న కొన్ని మాటలు వింటుంటే ఆయన మాటలకు కూడా అర్థాలే వేరులే అని అంటారు. కాదు అసలు అర్థాలే ఉండేనంటారు. అట్లుంటాయి. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకో మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. కోయ్ కోయ్ కోన్ని కోయ్ అన్న పాట ఎంత వైరల్ అయిందో చంద్రబాబు చెప్పిన బీహార్ కూలీల కథ కూడా గంతే వైరల్ అవుతున్నది. ఇంతకు ఆ బీహార్ కథ ఏందో తెలుసా? హినుండ్రి బాబు గారే చెప్తారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకో మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇన్నరా కథ ఎట్లుందో? బీహార్ నుంచట రోజు కూలీలు పొద్దున్నే ట్రైన్ల ఢిల్లీ పోయి ఆడ పని చేసుకొని సాయంత్రం మళ్ళా బీహార్కి వచ్చేటోళ్ళట. ఇనేటోళ్ళు ఉంటే బీహార్ నుంచి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుందో నేను లవంగంతో కొలిసినా అని కూడా చెప్తాడు కావచ్చు చంద్రబాబు. మరి లేకపోతే బీహార్ నుంచి ఢిల్లీకి పొద్దుగాల పోయి సాయంత్రం వస్తారా? ఎక్కడన్నా పోయేటందుకు 18 గంటల టైం పడుతుంది. ఇక వాళ్ళు పొద్దుగాల పోయి ఢిల్లీలో పని చేసుకొని సాయంత్రం ఎట్లా వస్తారో ఇంజనీరింగ్ మీడియం PhD చేసిన చంద్రబాబుకి తెలవాలి. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకో మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. నిజంగానే చంద్రబాబు చెప్పింది నిజం కావాలంటే రోజుల 24 గంటలు కాదు 50 గంటలు ఉండాలి. అప్పుడైతే బీహార్ నుంచి ఢిల్లీకి పోయేందుకు 18 గంటలు, మళ్ళా రిటర్న్ వచ్చేందుకు 18 గంటలు, మొత్తం 36 గంటలు. ఆడ పని చేసేందుకు 8 గంటలు, అంటే 44 గంటలు. ఇక ఆ పని ఈ పని అంతా కలిపి 50 గంటల దానిక ఉండాలి రోజులా. అట్లయితేనే చంద్రబాబు చెప్పింది అవుతుంది. కొంపదీసి నా ఇంజనీరింగ్తోని రోజుకు 24 గంటలు కాదు 50 గంటలను సృష్టిస్తా అన్నాడు కదా చంద్రబాబు. ఏమో అన్నా అంటాడేమో, కానీ మాటలు బీహార్ వాళ్ళు వింటే ఎంత నవ్వుకుంటారో ఏమో. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకో మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు.